మనం ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ యొక్క భస్త్రికా ప్రాణాయామం వలన మన యొక్క లంగ్స్ అన్నీ కూడా చాలా ప్యూరిఫై అవుతాయి. మనం తీసుకునేటువంటి బ్రీతింగ్ శక్తి నాడీ కేంద్రాలు అన్నిట్లికి కూడా వెళ్ళటానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యొక్క స్థితిలో ధ్యాన స్థితి నుంచి ప్రారంభిస్తూ 2 చేతులని శ్వాస తీసుకుంటూ ఈ విధంగా షోల్డర్స్ దగ్గరికి తీసుకుని రావాలి. ఇక్కడి నుంచి డీప్ బ్రీతింగ్ చేస్తూ పైకి హ్యాండ్స్ 2 తీసుకుని వెళ్ళాలి. ఎక్సలేషన్‌లో డౌన్‌కి తీసుకుని వస్తూ పిడికిలిని బిగిస్తూ ఇలా ఛాతీ వరకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేయాలి. ఈ యొక్క ఇన్‌హేల్, ఎక్సేల్ 2 కూడా చాలా ఫోర్స్‌ఫుల్‌గా ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా భస్త్రికా ప్రాణాయామాన్ని స్టార్టింగ్‌గా చేసేటప్పుడు ఒక 30 స్ట్రోక్స్ అనేది చేయండి. అలా పర్ మినిట్ మనం 120 స్ట్రోక్స్ ఇచ్చే వరకు కూడా తీసుకుని వెళ్ళొచ్చు. మరియు ఈ యొక్క ప్రాణాయామాన్ని మనం రిపీటెడ్‌గా కూడా ఒక 6-8 కౌంట్ వరకు కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రాణాయామాన్ని రెగ్యులర్‌గా చేసుకోవడం వలన మన యొక్క మనస్సు అనేది చాలా ప్రశాంతత స్థితికి వస్తుంది. ఫోకస్ మరియు కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఇది మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రాణాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ప్రాణాయామ కపాలభాతి ప్రాణాయామ. కపాలభాతి ప్రాణాయామ కోసం ఏదైనా ఒక ధ్యాన స్థితిలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చోగలిగిన వాళ్ళు వజ్రాసనంలో కూర్చోండి. లేదంటే పద్మాసన ఆర్ సిద్ధాసనంలో కూర్చునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క స్థితిలో 2 చేతులని కూడా జ్ఞాన ముద్రలో ఉంచుకోండి. ఇలా జ్ఞాన ముద్రని ఉంచిన తర్వాత చేతులు 2 కూడా ఈ విధంగా మోకాళ్ళ మీద ఉంచి స్పైన్ నిటారుగా ఉంచుతూ ఫేస్ పైన ఒక చిన్ని చిరునవ్వుతో కపాలభాతి ప్రాణాయామ. కపాలభాతి ప్రాణాయామ యాక్టివ్ ఎక్సలేషన్, పాసివ్ ఇన్హేల్. మనం కేవలం దీనిలో ఎక్సేల్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాము. ఈ యొక్క ఎక్సలేషన్స్ అనేది పర్ మినిట్ మనం స్టార్టింగ్‌లో ఒక 30-50 ఇచ్చి మళ్ళా బ్రేక్ ఇచ్చి మరలా ఒక 30-50 స్ట్రోక్స్. ఆ విధంగా మళ్ళా బ్రేక్ ఇచ్చి మళ్ళా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నిత్య సాధన అనేది అలవాటయిన తర్వాత పర్ మినిట్ మనం 120 స్ట్రోక్స్ వరకు ఇచ్చుకుంటూ రిపీటెడ్‌గా 120 స్ట్రోక్స్ తర్వాత అంటే ఒక చిన్ని బ్రేక్, మళ్ళా ఇంకొక చిన్ని బ్రేక్, ఇలా మనం ఒక 6 కౌంట్స్ వరకు కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. ప్రాణాయామ సాధన అయిన తర్వాత 1 మినిట్ వరకు అలా ధ్యాన స్థితి తర్వాతనే ఐస్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కపాలభాతి అనేది మన యొక్క లంగ్స్‌ని ప్యూర్ చేయడానికి, అలాగే మనస్సుని ప్రశాంతత చేయటానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విధంగా కుండలిని శక్తిని జాగృతం చేసుకోవటానికి యోగ సాధనలో ఎన్నో సాధనలు ఉన్నాయి. ఆసనాలు, ప్రాణాయామాలు, బంధాలు మరియు ముద్రలు, క్రియల ద్వారా ఈ యొక్క శక్తిని మనం జాగృతం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఈ యొక్క యోగ సాధనల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.